హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 17వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 17వ భాగం. అందమైన ప్రకృతి ఒడిలో పిండారబోసినట్లున్న వెన్నెల వెలుగుల్లో చెట్ల మీద పిట్టలు, ఆకాశంలో నక్షత్రాలు వీళ్ళని గమనిస్తూ ఉండగా నిరాటంకంగా నిరాఘాటంగా సాగిపోయింది శశి శోభన్ల దివ్య శోభన ముహూర్తం. ఆ ప్రేమ యుద్ధంలో రాత్రంతా సొక్కి సోలి అలసిపోయిన దేహాలు తెల్లవారుజాముకి ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా సేద తీరుతున్నాయి. తెల్లవారి 8 గంటలయ్యింది. ఎండ చురుక్కన తగలటంతో మెలకువ వచ్చింది శశికి. చుట్టూ చూసింది. అయోమయంగా అనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి గెస్ట్ హౌస్ టెర్రస్పై ఆకాశమే హద్దుగా సాగిన తమ ప్రణయ కలాపం. అది గుర్తుకొచ్చి ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. సిగ్గుతో పక్కన చూసింది. తనని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోతున్న శోభన్ని చూసి అతని నుదుటిపై ముద్దు పెట్టింది. లేవబోయింది. ఎక్కడా కదిలే అవకాశమే లేదు. అంత గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు శోభన్. ఆమె కదలికకి శోభన్కి కూడా మెలకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచాడు. కళ్ళెదురుగా శశి నవ్వుతూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆమె నవ్వుతూ, చూడండి ఎంత ఎండ ఎక్కిందో, చాలా టైం అయినట్లుంది, ఇంకా వదలండి, నేను లేస్తాను అంటుంది. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. దుప్పట్లో ఉన్న ఇద్దరి నగ్న శరీరాలు ఒకదానితో ఒకటి తగులుతుంటే శోభన్లో మళ్ళీ కోరిక బుసకొట్టింది. ఆమె పెదవులను అందుకొని చేతులతో ఆమె దేహమంతా తడుముతున్నాడు. చీ, ఇప్పుడు వద్దు బావా, చూడండి ఎంత తెల్లవారిందో, ఇంత వెలుతుర్లో ఇప్పుడు వద్దు, నాకు సిగ్గేస్తుంది బావా అంటూనే అతని పెదవులు తన ఒళ్ళంతా తడుముతుంటే అతని చేతులు తన శరీరంలోని నరాలను ఎక్కడెక్కడో మీటుతుంటే ఆ స్పర్శకు తమకంతో అతన్ని అల్లుకుపోతుంది. శృంగారానికి పగలు రాత్రి అని తేడా ఉండదు మరదలా, అది పెళ్ళైన కొత్తల్లో అస్సలు ఉండకూడదు అన్నాడు శోభన్. అయినా నీకు వెలుతుర్లో సిగ్గైతే చీకటి చేస్తాగా అంటూ దుప్పటిని ఇద్దరిపై కప్పి మళ్ళీ ప్రణయ యుద్ధం మొదలు పెట్టాడు శోభన్. సిగ్గుపడుతూ వద్దు వద్దంటూనే అతనికి సహకరిస్తూ అతన్ని తనలో కలిపేసుకుంది శశి. ప్రణయావేశం తీరి ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకొని అలా ఉండిపోయారు కాసేపు. ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి థ్యాంక్ యూ మరదలా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సిగ్గుపడి చీ పోబావా అంటూ బెడ్షీట్ని కప్పుకొని కిందికి పరిగెత్తింది. శోభన్ కూడా లేచి లుంగీ కట్టుకొని కిందికి వచ్చాడు తృప్తిగా నవ్వుకుంటూ. ఇద్దరూ స్నానం చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు. అక్కడ టేబుల్ మీద వారిద్దరి కోసం టిఫిన్ కాఫీలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవెక్కడివి అంది శశి. అమ్మ పంపించి ఉంటుంది అన్నాడు శోభన్. మీరు చెప్పారా టిఫిన్ పంపమని అత్తయ్యకి అంది శశి. లేదు, తెల్లవార్లు కొడుకు కోడలు అలసిపోయి ఉంటారులే, ఇంకా ఇంటికేం వస్తారని అమ్మే పంపించినట్లు ఉంది అన్నాడు శోభన్ శశి బొగ్గ మీద చిటిక వేస్తూ. చీ, మీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది, ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా, అత్తయ్య ఏమనుకుంటారో అంది. నీ మొహం అనుకుంటారు, ఏమీ అనుకోరు, పిల్లలు సంతోషంగా ఉండటమే తల్లిదండ్రులకి సంతోషాన్నిస్తుంది అంటాడు శోభన్. అవునా, అవునే అనుకోండి, కానీ అంటున్న శశిని కానీ లేదు అర్థనా లేదు, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల సుఖ సంతోషాలే కోరుకుంటారు అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె నడుము పైన ముద్దు పెడుతూ. కాఫీ ఇవ్వనా అంది శశి. వద్దు, ముందు టిఫిన్ పెట్టేసేయి, బాగా ఆకలేస్తుంది, రాత్రంతా కష్టపడ్డాంగా ఆమెను చూసి కన్ను గీటాడు శోభన్. ఛీ, మరీ సిగ్గు లేకుండా పోతుంది మీకు అంటూ హాట్ క్యారియర్ విప్పింది శశి.
దానిలో 3 రకాల టిఫిన్స్ ఉన్నాయి. అతనికి ఎంతో ఇష్టమైన నాటుకోడి కూర, గారెలు పంపించారు. శశికి ఇష్టమైన జీడిపప్పు, నెయ్యి ఎక్కువగా వేసిన ఉప్మా, నేతి ఇడ్లీ, కారప్పొడి, చట్నీలు అన్నీ పంపించారు. ఎంత ఆకలి మీద ఉన్నారో క్యారియర్ మొత్తం ఖాళీ చేశారిద్దరు. శశి అవి క్లీన్ చేయబోతే, అక్కడ పెట్టు, పనివాళ్ళు వస్తారులే కాసేపు అయ్యాక అన్నాడు శోభన్. సరే అని అన్నీ తీసి వంటగది సింక్లో పడేసి వచ్చింది. 2 కప్పుల్లో కాఫీ పోసి ఒకటి శోభన్కిచ్చి తాను ఒకటి తీసుకుంది. తోటలోకి వెళ్దామా అంది. పద వెళ్దాం, రాత్రి నుంచి తెగ ఉబలాట పడిపోతున్నావు అంటూ బయటికి దారి తీశాడు శోభన్. అతని వెనకే బయటకు నడిచింది శశి. ఆ తోట, చెట్లు, ఆ అందమైన ప్రకృతి చూసిన శశి ఆనందం మామూలుగా లేదు. చిన్నపిల్లల అటూ ఇటూ పరిగెత్తుతూ తోటంతా తిరిగింది. చిన్న చిన్న మామిడి పిందెలను కోసింది. కొరికి చూసింది. అబ్బో పులుపు అనుకుంటూ లోపలికి వెళ్ళి కాయల్ని ముక్కలుగా కోసి ప్లేట్లో పెట్టి వాటిపైన ఉప్పు కారం చల్లి తెచ్చింది. అది 100 ఎకరాల తోట. తోట మధ్యలో నుంచి వెళ్తుంది కాలువ. శోభన్ ఆ కాలువ గట్టు మీద కూర్చొని ఉన్నాడు. మామిడి ముక్కల ప్లేట్ తీసుకువెళ్ళి శోభన్ పక్కనే కూర్చుంది. అతని చేతి కింద నుంచి తన చెయ్యి వేసి పట్టుకుంది. అతని భుజంపై తల ఆంచి కూర్చుంది శశి. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరగా జరిగాడు శోభన్. ఈరోజు కూడా ఇక్కడే ఉందామా అన్నాడు. వద్దులే, మధ్యాహ్నం వరకు ఉండి భోజనం టైంకి ఇంటికి వెళ్దాం అంది. ఏం నచ్చలేదా ఇక్కడ అన్నాడు. నచ్చటమా, నాకైతే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అంత నచ్చింది అంది శశి. ఇదే మన హనీమూన్ స్పాట్. ప్రస్తుతం ఉన్న బిజీలో నిన్ను బయటకు ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అన్నాడు. అదేం లేదు బావా, నాకు ఇక్కడే నచ్చింది. ఎక్కడో బయటికి వెళితే ఇలా ఎందుకు ఉంటుంది? ఇది మన తోట, మన గెస్ట్ హౌస్. మన ఇష్టం వచ్చినట్లు స్వతంత్రంగా ఇక్కడ ఉండవచ్చు. ఒక గదిలోనే బంధించుకునే అవసరం లేదు. పైగా ఇక్కడ ప్రకృతి ఒడిలో అనంత విశ్వం సాక్షిగా మన తొలి కలయిక జరిగిందని ఇక్కడికి వచ్చినప్పుడల్లా కలిగే ఆ ఊహలు, సంతోషాలు ఎక్కడో బయట ఊర్లకు, విదేశాలకు వెళ్తే ఉండవుగా అంటుంది శశి. నాకు మాత్రం 100కి 1000% ఇక్కడే చాలా చాలా ఇష్టంగా, సంతోషంగా ఉంది అంటుంది శశి. ఆ మాటలకు శశిని ఇంకా దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు శోభన్. సరే శశి, మధ్యాహ్నం నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి భోజనం చేసిన తర్వాత నేను సిటీకి వెళ్ళి వస్తాను. కొంచెం పని ఉంది. నేను వచ్చాక రాత్రికి మళ్ళీ ఇక్కడికే వద్దాంలే అన్నాడు. ఆమె ఒడిలో పడుకొని నడుముని కావలించుకొని పొట్టపై ముద్దు పెడుతూ సరే అంది శశి. ప్రకృతి సేద్యం గురించి తాను చేయాలనుకుంటున్న ప్లానింగ్ అంతా శశికి వివరిస్తూ ఆమె ఒడిలో పడుకొని అలాగే నిద్రపోయాడు శోభన్. నిద్రపోతున్న అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ అలాగే కూర్చుంది శశి. ఎంత ముద్దొస్తున్నాడో అనుకుంటూ అతని నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టింది. అలాగే ఆదమర్చి నిద్రపోయి గంట తర్వాత లేస్తాడు. అరే, తెలియకుండా నిద్ర పట్టేసింది, లేపొచ్చు కదా అంటాడు. మంచి నిద్రలో ఉన్నామని లేపలేదు అని. పాపం రాత్రంతా చాలా కష్టపడ్డారు కదా, అలసిపోయి నిద్రపోతున్నారని లేపలేదు అంది చిలిపిగా. అవును, ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపడే పని ఉంది అన్నాడు ఆమెను చూసి కన్ను కొడుతూ. ఆమె తలను కిందకు వంచి ముద్దు పెట్టుకున్నాడు. సరే ఇక లేవండి, 11 దాటింది, ఇక ఇంటికి వెళ్దామా అంది. వెళ్దాంలే అంటూ ఆమె నడుముని కౌగిలించుకొని ఆమె ఒళ్ళో తలదాచుకొని అలాగే పడుకున్నాడు. చాలా బాగుంది ఇలా ఉంటే అన్నాడు. శశి, మొన్నటి కల మళ్ళీ ఏమైనా వచ్చిందా అన్నాడు హఠాత్తుగా. ఆ రోజే వచ్చిందండి ఆ కల, ఇంకొంచెం పొడిగింపు వచ్చింది. ఆ బాబు ఎవరో తెలిసింది అంది. ఎవరు అన్నాడు ఆత్రంగా శోభన్. అది నువ్వే బావా
అంది శశి. నేనా అన్నాడు శోభన్. అవును బావా, నువ్వే. ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున అదే కల వచ్చింది. బాబు ఆ పాపని తోసేశాక పాప కింద పడిపోయింది. ఏడుస్తుంది. మొహమంతా రక్తమైంది. అప్పుడు ఆ బాబు పాపని పైకి లేపి ధైర్యం చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అప్పుడు నాకు స్పష్టంగా కనిపించింది, ఆ బాబు నువ్వే. ఆ బాబులో నీ పోలికలు స్పష్టంగా కనిపించాయి అంది శశి. అవునా మరి? అవునా మరి ఆ పాప ఎవరో తెలిసిందా అన్నాడు. అది మాత్రం అర్థం కాలేదు బావా అంది. ఇక ముందు ఆ కల రాదులే బావా. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన నువ్వు ఉన్నావు కదా. ఇంకా ఆ కళ నన్నేం భయపెడుతుంది అంది శశి. ఆ పాప నేనేనేమో అనిపిస్తుంది కొంచెం ఆలోచిస్తే అంది శశి. ఏ అలా ఎందుకు అనిపించింది అన్నాడు శోభన్. అది ఎందుకంటే మనిద్దరి పరిచయం కూడా ఫస్ట్ గొడవతోనే కదా మొదలయ్యింది అంది శశి. ఆ రోజు నువ్వు నన్ను చూసి నవ్వావు. అంతకుముందే ఏదో చిరాకులో ఉన్న నేను కోపం వచ్చి నిన్ను కొంచెం అలా నెట్టేటప్పటికి బురదలో పడ్డావు. అదే కదా మన తొలి పరిచయం. తమాషాగా జరిగింది అంటూ నవ్వింది శశి. అవును, అప్పుడు కూడా నీ మొహం చూసి నిన్నేమీ అనలేకపోయాను. ఏదో మాయ ఉంది నీలో. నేనేం కోప్పడకపోయినా నువ్వేమో ఆ వెధవల ముందు నా పరువు తీశావు. అందుకే నీ మీద కోపం వచ్చింది ఫస్ట్ టైం అన్నాడు శోభన్. నేనా? నేనేమన్నాను? మీ గురించి ఎవరితో అన్నాను అంది శశి అయోమయంగా. చాలా రోజులైందిగా, మర్చిపోయావేమోలే. అప్పుడేదో కోపంలో అని ఉంటావు అన్నాడు శోభన్. ఏమన్నాను? ఎవరితో అన్నాను? అంత అనకూడని మాట అన్నానా? నేను ఎవరిని అంత తొందరగా మాట అనను. చెప్పండి ప్లీజ్ అంది. అదేరా, ఆ రోజు నన్ను బురదలో తోసేశావు. నేను లేచి బురద కడుక్కొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చి వాడిని బురదలో ఎందుకు తోశావు అని అడిగితే చాలా తిట్టావంట. నేను బురదలో తోసినా కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. వాడేం మగాడు? వాడికి అసలు మగతనం ఉందా అని ఇంకే ఏదేదో అన్నావని ఆ వెధవలు చెప్పారు. తర్వాత కూడా ఒకరోజు బాగా తాగి ఉన్న టైంలో ఈ విషయం రేపారు. ఆ కోపంలో ఉన్న నేను మా ఇంటికి వచ్చిన నీతో అప్పుడు అలా పిచ్చిగా ప్రవర్తించాను. సారీరా శశి, నిజంగా సారీరా. ఆ రోజు చాలా రూడ్గా బిహేవ్ చేశాను. తాగిన మైకంలో విచక్షణ మర్చిపోయాను అన్నాడు. ఇంతవరకు నేను అంత దురుసుగా, అంత అసహ్యంగా ఎవరి దగ్గర ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం నీతోనే అలా బిహేవ్ చేశాను. అది కూడా నేను ప్రాణంగా ప్రేమించే నీ దగ్గర అన్నాడు బాధపడుతూ. కానీ నువ్వు నన్ను అలా అన్నావంటే చాలా బాధేసింది శశి అన్నాడు శోభన్. పోనీలేండి, కొన్ని చెడు విషయాలు కూడా మంచికే జరుగుతాయి అని పెద్దలు అంటారు. ఇది కూడా అలాగే. అందుకేగా ఈ జాతిరత్నం దొరికింది నాకు అంటుంది అతని నుదుటిన ముద్దు పెట్టుకుంటూ. అవును శశి, నీతో అలా రూడ్గా ప్రవర్తించినందుకు నన్ను నేను ఎంతో తిట్టుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. ఒక ఆడపిల్లతో అలాగేనా ప్రవర్తించటం అని. అందుకే ఏం చేయాలో అని ఆలోచించాను. వెంటనే అమ్మతో కృష్ణమూర్తి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాను. అమ్మ వెంటనే మీ ఇంటికి వచ్చి అడిగింది. మన పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు అయితే నీ మీద కొంచెం కోపంతో కూడా చేసుకున్నాను. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకొని నన్ను అలాంటి మాట అన్నందుకు నీ పొగరు దించాలి అని పంతంతో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాతే అర్థమైంది ఆ పొగరు అనే మాట అంటే ఏంటో కూడా నీకు తెలియదని. అందుకే నా మనసు మారిపోయింది. నీ మనసు అర్థం చేసుకొని నా పంతం ప్రేమగా మారింది అన్నాడు శోభన్. ప్రేమగా అతని పెదవులపై ముద్దు పెట్టింది. ఆ పెదవుల్లోని అమృతపు రుచిని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయాడు. ఇక వెళ్దామా? అత్తయ్య గారు ఎదురు చూస్తుంటారేమో అంది శశి. అమ్మకి ఎదురు చూసేంత టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ నాన్న కూడా లేరు కదా.
అందుకే అమ్మకి ఇప్పుడు నిమిషం కూడా రెస్ట్ ఉండటం లేదు. శశి: అవునండి, అత్తయ్య గారు చాలా కష్టపడుతున్నారు అంది శశి. అందుకే శశి, నీకు ఒక బాధ్యత అప్పగిస్తానన్నాను కదా అన్నాడు. అవునండి, ఏమిటండి ఆ బాధ్యత అంది శశి. అది నువ్వు బాగా చదువుకున్నావు కదా శశి, అందుకే అమ్మకి సహాయంగా ఉండు. అమ్మ పనుల్ని నువ్వు కూడా కొంచెం పంచుకో అన్నాడు శోభన్. అవునండి, నాన్నగారు ఆ విషయం ముందే చెప్పారు. పొలాలు అవి ఎలాగూ చిన్నబాబు చూసుకుంటున్నాడు. అమ్మగారు బాధ్యతలు మోసి మోసి అలసిపోయి ఉన్నారు. నువ్వు చదువుకున్న దానివి కాబట్టి అమ్మగారికి తోడుగా ఉండి ఆమె బాధ్యతలు పంచుకో అని చెప్పారండి అంది శశి. అందుకే ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను. ఇక్కడికి రాగానే అత్తయ్య గారి బాధ్యతల్ని నేను కూడా షేర్ చేసుకోవాలని అంది శశి. నిజంగానా? థ్యాంక్ యూ రా శశి అన్నాడు శోభన్ సంతోషంతో శశిని కౌగిలించుకొని. ఆ మాటతో శశి మీద ప్రేమ, కృష్ణమూర్తి గారి మీద అభిమానం ఇంకా పెరిగిపోయింది శోభన్కి. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నాకు బాధ్యత ఉంటుంది కదా. నా ఇంటి పని నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అంది శశి. నేను అమ్మకు కూడా చెప్పాను శశి, శశికి కొన్ని బాధ్యతలు అప్పగించమ్మా అని. కానీ అమ్మ ఒప్పుకోవటం లేదు. ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడే బాధ్యతలు ఎందుకులే, కొన్ని రోజులు సరదాగా ఉండండి, ఆ తర్వాత ఎలాగూ తప్పవు కదా అంటుంది. నువ్వే ఎలాగైనా అమ్మ నుంచి బలవంతంగానైనా బాధ్యతలు తీసుకోవాలి అన్నాడు శోభన్. సరేనండి, ఇక వెళ్దామా, టైం 1 కావస్తోంది అంది శశి. సరే అని ఇద్దరూ లేచి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేటప్పటికి నిజంగానే అత్తయ్య గారు లేరు. అత్తయ్య గారు భోజనం చేసి వెళ్ళారా అని అడిగింది లక్ష్మిని శశి. లేదమ్మా, ఉదయమే వెళ్ళారు, మధ్యాహ్నం రానన్నారు, అందుకే క్యారియర్ పంపించాను అంది లక్ష్మి. సరే అని ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరూ భోజనం చేశారు. సరే, నేను కూడా సిటీకి వెళ్ళి కొనాల్సిన సామాన్లు కొన్ని ఉన్నాయి, వెళ్ళొస్తా, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు శోభన్. నేను కూడా రానా అంది శశి. వద్దులేమ్మా, రెస్ట్ తీసుకొని నైట్కి రెడీగా ఉండు అని ఆమె బొగ్గ మీద చిటికేసి ఓ ముద్దు పెట్టి బయలుదేరాడు శోభన్. శోభన్ వెళ్ళాక పడుకుందే కానీ నిద్ర రావటం లేదు శశికి. ఒకటే ఆలోచనలు. ఇందాక శోభన్ చెప్పిన విషయమే ఆలోచిస్తుంది. తాను ఎవరితో అలాంటి మాట అంది? అలాంటి మాటలు అసలు తను అనగలదా? ఆ మాట వింటేనే తనకు అసహ్యంగా ఉంది. నేను ఆ మాట అన్నానని శోభన్కి ఎందుకు చెప్పారు వాళ్ళు? అసలు ఎవరు వాళ్ళు? శోభన్ వెళ్ళిన తర్వాత నేను ఎవరినీ కలవలేదు. నాన్నతో పాటు కాసేపు ఉండి ఇంకా ఇంటికి వచ్చేశాను. ఎవరు చెప్పారు శోభన్కి అంత చండాలపు మాట? ఇంకెవరైనా అయ్యుంటే నిజంగా తన మీద కక్ష పెంచుకొని తన జీవితాన్ని ఖచ్చితంగా నాశనం చేసేవాళ్లే. నేను మగాడినో కాదో చూడు అని. ఆ మాట అంటే ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది మరి. నా అదృష్టం బాగుండి అది శోభన్ కావటంతో ఎంత గండం తప్పింది. తన మీద ఎంత కోపం ఉన్నా కూడా తనతో అలా బ్యాడ్గా బిహేవ్ చేసినందుకు తనను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తమ అంతస్తుకు ఎంతమాత్రం సరితోగని తనని. ఎంత మంచివాడు శోభన్, బంగారు కొండ అనుకుంది ఫోటోలో ఉన్న శోభన్ని చూసి మెటికలు విరుస్తూ. అయినా ఇదేమిటో తెలుసుకోవాలి. అసలు ఎవరు ఆ స్నేహితులు? తన మీద అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి? నాన్నని అడిగినా వాళ్ళ వివరాలు చెప్పలేదు. ఉన్నారులే వెధవులు అన్నారు తప్పితే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టే అత్తయ్య గారు కూడా వాళ్ళ నుంచి దూరంగా ఉండమంటున్నారు శోభన్ని. త్వరలో తెలుసుకుంటాను వాళ్ళు ఎవరో, అసలు ఇలా ఎందుకు చెప్పారో నా గురించి అని అనుకుంది శశి. రేపటి నుంచి అత్తయ్య గారికి తోడుగా ఉండాలి. తనకు తెలియకపోతే అత్తయ్య గారి వెంట కొన్ని రోజులు ఫ్యాక్టరీకి వెళ్ళి అన్నీ నేర్చుకొని అత్తయ్య గారికి హెల్ప్గా ఉండాలి. పాపం అత్తయ్య ఒక్కరే చాలా కష్టపడుతున్నారు. క్యాలెండర్ తీసుకుంది రేపు మంచిదా కాదా అని చూడటానికి. చూసింది దశమి శుక్రవారం, చాలా మంచి రోజు.
రేపటి నుంచే నా పని మొదలు పెట్టాలి. అయినా మంచి పనికి ప్రతిరోజు మంచి రోజే అనుకొని అలా నడుము వాల్చింది. రాత్రంతా నిద్ర లేకపోవటంతో ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు. నిద్ర లేచేటప్పటికి 5 దాటింది. అమ్మో, ఇంతసేపు పడుకున్నానా, అది పగటిపూట అనుకొని అంతా శోభన్ బాబు గారి మహత్యం. రాత్రంతా నిద్రే పోనివ్వలేదు అనుకొని రాత్రి అతను చేసిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి నవ్వుకుంది. లేచి బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. హాల్లోకి వచ్చేటప్పటికి శశిని చూసి పొగలు కక్కేటి స్నాక్స్, బిస్కెట్స్ తెచ్చి ఇచ్చింది తాయారమ్మ. ఇవేమీ వద్దని ఒక బిస్కెట్ తీసుకొని టీ తాగింది. ఏమీ తోచటం లేదు శశికి. బయట తోటలోకి వెళ్ళింది. పనివాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. తాను ఒక్కతే ఖాళీగా ఉంది. అలా ఉంటే శశికి చచ్చే విసుగ్గా ఉంది. ప్లేట్ తీసుకొచ్చి మల్లెలు, విరజాజులు కోసింది. కొన్ని మరువం కొమ్మలు కూడా తుంచుకు వచ్చింది. వరండాలో అరుగు మీద కూర్చొని పూలు కడుతూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తుంది. కొన్ని రంగురంగుల పూలు కోసుకొచ్చి దండగుచ్చి కృష్ణయ్యకు వేసింది. చాలా బాగుంది అని తృప్తిగా చూసుకుంది. ఈరోజు నా కృష్ణయ్య ఎప్పటికి వస్తాడో అనుకుంది శోభన్ని తలుచుకొని. టైమే గడవటం లేదు. విసుగ్గా ఉంది. అమ్మకి ఫోన్ చేసింది. నాన్నతో మాట్లాడింది. నాన్న ఎలా ఉన్నారు కనుక్కుంది. ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగింది తల్లిని. ఏమీ లేదు, నేను చక్కగా చూసుకుంటున్నాను మీ నాన్నని. నువ్వేమీ ఆలోచించకు అంది జానకి. 8 గంటలకు జయంతిదేవి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే హాల్లో ఒంటరిగా కూర్చున్న కోడల్ని చూసి వాడేడమ్మా అంది. తను ఏదో పని ఉందని సిటీకి వెళ్ళారత్తయ్య, ఇప్పుడు వస్తానన్నారు అంది శశి. ఏమిటమ్మా వీడు ఇప్పుడు అనవసరంగా ఇవన్నీ తలకెత్తుకున్నాడు. ఇద్దరూ సరదాగా ఉండాల్సిన టైంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని బాధపడ్డారావిడ. అదేం లేదత్తయ్య, 2 గంటల తర్వాతే వెళ్ళారు. అయినా ఏ పని చేయకుండా 24 గంటలు ఒకరికి ఎదురుగా ఒకరం ఉన్నా కూడా బోరు కొడుతుందిలే అంది నవ్వుతూ. సరిపోయావమ్మా నువ్వు కూడా వాడికి తోడు అన్నారావిడ. అత్తయ్య చేతిలోని రికార్డుల్ని చొరవగా తీసుకొని అవి ఏమిటో పరిశీలించింది. ఏవో లెక్కలు చూడటానికి తెచ్చినట్లు ఉన్నారు. ఏమిటత్తయ్య ఇవన్నీ, ఇంట్లో కూడా చేస్తున్నారా మీరు ఆఫీస్ వర్క్ అంది శశి. అవునమ్మా, టైం సరిపోవటం లేదు, అందుకే. మరీ 10-11 వరకు ఆఫీసులో ఎందుకులే అని ఇంటికి తీసుకువచ్చాను అన్నారావిడ. ఇవేమిటో నాకు చెప్పండి అత్తయ్య, నేను చేసేస్తాను అంది శశి. సరిపోయావు నువ్వు కూడా, ఇప్పుడేమీ అవసరం లేదులే. కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు రానన్నా కూడా నేనే లాక్కెళ్తాను అంది జయంతిదేవి. కాదత్తయ్య, ఇప్పుడు ఖాళీగా ఉన్నాగా, ఆయన వచ్చేటప్పటికి చేసేస్తాను. కేవలం మీరు మాత్రమే చూసి సంతకాలు చేసేవి మీరు తీసుకోండి, మిగతావి నేను చూస్తానత్తయ్య అని. చాలా బోరుగా ఉంది మధ్యాహ్నం నుంచి. ఆయనకు ఇంతకు ముందే ఫోన్ చేశాను. కొంచెం లేట్ అవుతుంది అన్నారు వచ్చేటప్పటికి. అప్పటి వరకు చూస్తాను, ఆయన రాగానే ఆపేస్తాను అత్తయ్య అని బ్రతిమలాడింది శశి. నాకు పని భారం తగ్గించటానికి పనిచేస్తూ నన్ను బ్రతిమలాడతావేంటే పిచ్చిపిల్ల అంటూ కొన్ని రికార్డ్స్ శశికి ఇచ్చి అవి ఎలా సాల్వ్ చేయాలో చెప్పింది. ఓ ఇంతేనా, ఇదెంత పని అని ఆ రికార్డ్స్ తీసుకొని రీడింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడే వద్దులే, నేను స్నానం చేసి వస్తాను, భోజనం చేసినాక అప్పుడు చూద్దు కానీ అన్నారావిడ. లేదత్తయ్యా, నేను ఆయన వచ్చాక చేస్తాను అంది శశి. సరే అని ఆవిడ తన రూమ్కి వెళ్ళారు. స్నానం చేసి వచ్చి కూర్చొని ఆవిడ కూడా రికార్డ్స్ తీయబోతే, అదేంటత్తయ్యా మీరు కూడా తినకుండా కూర్చున్నారు అంది శశి. నేను కూడా కన్నయ్య వచ్చిన తర్వాత తింటానులేమ్మా అంది. ఏమీ వద్దు, మీరు ఉదయం నుంచి రెస్ట్ లేకుండా అలాగే ఉన్నారు. మీరు తినేసి వెళ్ళి పడుకోండి, నేను ఈ రికార్డు చూస్తాను. ఉదయం మీరు లేచాక టైం ఉంటుంది కదా, అప్పుడు మిగతావి చూస్తాను. ఫస్ట్ మీరు తినేసి వెళ్ళి పడుకోండి అంది ఆర్డర్ వేసినట్లుగా. ఏంటి కోడల పిల్ల, అప్పుడే అత్తగారికి ఆర్డర్లు వేస్తున్నావా అంది జయంతిదేవి. అప్పుడు తనేమందో గమనించిన శశి, ఓ సారీ అత్తయ్య
నేను అమ్మనే అన్నట్లుగా అనేశాను. సారీ అంది చిన్నగా. సారీ ఎందుకే? నాకెంత సంతోషం అనిపించిందో తెలుసా? ఇంతవరకు నా కోసం నన్ను అలా ప్రేమగా కసిరిన వాళ్ళు ఎవరూ లేరు అంది జయంతిదేవి సంతోషంగా. ఆవిడ లేవదని అర్థమైంది శశికి. అప్పటికే లక్ష్మి 2 సార్లు పిలిచింది. వస్తున్నా వస్తున్నా అంటారు తప్ప కదలటం లేదు. శశి లేచి చేతులు కడుక్కొని ప్లేట్లో భోజనం వడ్డించి అత్తగారి దగ్గరకు తీసుకువచ్చి అన్నం కలిపి ప్రేమగా నోట్లో ముద్దలు పెట్టింది. ఆమెకు కళ్ళలో నీళ్లు తిరిగాయి శశి చేసిన పనికి. అత్తగారు ఇలాంటి ప్రేమకు మొహం వాచిపోయి ఉందని అర్థమైంది శశికి. శోభన్కి తల్లి అంటే ప్రేమే, కానీ ఇలాంటివి తెలీదు. బాధ్యత లేకుండా తిరిగాడు నిన్న మొన్నటి వరకు. అయినా ఇలాంటివి ఆడపిల్లలకు తెలిసినంతగా మగపిల్లలకు తెలీదు. వాళ్ళు చూపించినంత ప్రేమ మగపిల్లలు చూపించలేరు. ఏమిటత్తయ్యా ఇది? నేను మీ కూతుర్నే అని చెప్పారు కదా. మా అమ్మకి కూడా పని ఎక్కువగా ఉండి అన్నం తినకపోతుంటే నేను ఇలాగే పెడతాను. ఇప్పుడు మీరు కూడా నాకు అమ్మే కదా అంది శశి. శశిని ప్రేమగా కౌగిలించుకుంది జయంతిదేవి. కూతురు లేని లోటు ఏమిటో నాకు ఇప్పుడే తెలిసొస్తుంది. అయినా నువ్వు ఉన్నావుగా, ఇంకా నాకు కూతురు లేని లోటు ఏముంది అన్నారు జయంతిదేవి కళ్ళు తుడుచుకుంటూ. ఎప్పుడూ జయంతిదేవి గారి గంభీరతనే కానీ కన్నీళ్లు చూడని పనివాళ్లు కూడా కళ్ళనీళ్లు తుడుచుకున్నారు ఆ అత్తాకోడళ్ల ప్రేమను చూసి. అత్తయ్య గారు, టైం 9:30 అయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం చూసుకోవచ్చు ఇవి అంది శశి. ఉదయం కుదరదులేమ్మా, టైం సరిపోదు. ఇప్పుడు చూసి పడుకుంటాను అన్నారు ఆవిడ. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య అంటూ రికార్డ్స్ లాగి అక్కడ వేసి మీరు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ అత్తగారిని బలవంతాన లేపింది. రాక్షసి, వదిలేటట్లు లేవుగా అంది ప్రేమగా శశి తల మీద చెయ్యి వేసి రుద్దుతూ. గుడ్ నైట్ శశి. నువ్వు వాడు వచ్చిన తర్వాత కూడా ఈ బుక్స్ ముందు వేసుకొని కూర్చోకు అని చెప్పారు ఆవిడ. సరే అత్తయ్య, మీ అబ్బాయి వచ్చాక అస్సలు బుక్ తెరవను, ఓకేనా? ఇక మీరు వెళ్ళి నిద్రపోండి. గుడ్ నైట్ అత్తయ్య అంది శశి. అత్తగారిని రూమ్లోకి పంపించి తాను రికార్డ్స్ చూస్తూ కూర్చుంది శశి. 11 గంటలప్పుడు వచ్చాడు శోభన్. అప్పటికి శశి రికార్డ్స్ చూడటం దాదాపు పూర్తయిపోయింది. ఏమిటి బావా ఇంత లేట్ అయింది అంది శశి. లేట్ అయిందిరా, 4-5 చోట్లకి తిరగాల్సి రావటంతో లేట్ అయింది అంటూ. ఏంటి ఇలా చెప్పానో లేదో అలా ఛార్జ్ తీసేసుకున్నావా అన్నాడు రికార్డ్స్ చూస్తున్న శశిని చూసి. శశి నవ్వి అంతేగా మరి అంది. సరే, మీరు స్నానం చేసి రండి, తినేద్దాం, చాలా లేట్ అయింది ఇప్పటికే అంది. స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసేసి రూమ్కి వెళ్ళారు. ఈరోజు తోటకి వెళ్దామన్నావుగా, వెళ్దామా అన్నాడు శోభన్. చాలా లేట్ అయిందిగా, ఇప్పుడు వద్దులేండి, ఈసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను రేపు ఉదయం అత్తయ్య గారితో పాటు ఫ్యాక్టరీకి వెళ్తాను. మరి అక్కడికి వెళ్తే అంత ఉదయమే రాలేమేమో కదా అంది శశి. అవునరా శశి, నేను కూడా రేపు ఉదయమే పొలం వెళ్ళాలి. ఇప్పుడు కొన్నవి అన్నీ రేపు ఉదయమే వస్తాయి అన్నాడు. రేపు పగలు రైస్ మిల్ కొత్త మిషన్ కూడా వస్తుంది.